అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగానేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నట్లు తెలిసింది. ఇంధనం, జలవనరుల తదితర కీలక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారని అధికారులు చెబుతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారనేది ఈ సమీక్షలతో తేలిపోతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబర్ 30వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 27% పనులు పూర్తి చేయలేక జగన్ చేతులెత్తేశారు. వాస్తవానికి ఈ డ్యాంల ఎత్తును 41 మీటర్లకు పెంచడంతో పాటు డయాఫ్రమ్ వాల్ పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. రివర్స్ టెండర్ కు వెళ్లారు. పనులు దక్కించుకున్న మేఘ ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. ఈ కారణంగా 2020-21లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ లో సీఫేజ్ మొదలైంది. జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు. సుదీర్ఘ కసరత్తు జరిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు. నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా అప్పగించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన అచ్చెన్నాయుడికి వ్యవసాయం, తత్సంబంధిత మార్కెటింగ్, సహకారం, పాడి పరిశ్రమ, మత్స్య శాఖలు లభించాయి. కీలకమైన హోం శాఖను దళిత వర్గానికి చెందిన మహిళ వంగలపూడి అనితకు, ఆర్థిక, వాణిజ్య పన్నులు, ప్రణాళిక శాఖలతో పాటు శాసనసభ వ్యవహారాలను పయ్యావుల కేశవ్కు, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లను అనగాని సత్యప్రసాద్ కు కేటాయించారు. ఇతర ముఖ్య శాఖల్లో జలవనరుల శాఖను నిమ్మల రామానాయుడికి, ఆహార, పౌర సరఫరాలు నాదెండ్ల మనోహర్ కు, రాజధాని అమరావతి నిర్మాణంపై అవగాహన ఉన్న పొంగూరు నారాయణకు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు బీజేపీకి చెందిన సత్యకుమార్ కు, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ కేటాయించారు. ఇక సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. 5 ఏళ్లుగా అవినీతి అక్రమాలతో అంటకాగిన గనుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్నికల సమయంలో రెచ్చిపోయారు. మొత్తం అధికార వ్యవస్థ, ప్రభుత్వం, పార్టీలు ఎన్నికల్లో మునిగి తేలుతుంటే ఈయన మాత్రం కోట్లు వెనకేసుకునే పనిలో తలమునకలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ ఏడాది ఏప్రిల్ 18న ప్రకటించారు. అప్పటి నుంచి ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అంటే జూన్ 5వ తేదీ నాటికి భారీ గోల్మాల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖనిజాల లీజులకు సంబంధించి 280 దరఖాస్తులను సెటిల్ చేశారు. వాటికి 2 దశల్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్లు జారీ చేశారు. ఇదంతా పరమ రహస్యంగా చేశారు. ఇందులో ఎక్కువగా గ్రానైట్ కు సంబంధించిన లీజులున్నాయి. ఈ డీల్ విలువ 90 కోట్ల పైమాటే. లీజుదారులను అదిరించి బెదిరించి విశాఖ, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు చెందిన 3 కీలక అధికారులు ఈ సొమ్మును వసూలు చేశారు. వీటిని గత ప్రభుత్వంలోని గనుల శాఖ పెద్ద మనిషి, కీలక అధికారి పంచుకున్నారు. గనుల శాఖలో ఇప్పుడు దీని గురించే చర్చ సాగుతుంది. ప్రభుత్వ విచారణ చేస్తే LOIల లోగుట్టు బయటకొస్తుందని, అధికారుల అక్రమాల గురించి ఫైళ్లే నిజాలు చెబుతాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక ఎన్నికల స్కెడ్యూల్ వచ్చాక ఏప్రిల్ 18వ తేదీన 190 దరఖాస్తులను పాత తేదీలతో ఆమోదించినట్లు తెలిసింది. మార్చి 13, 14, 15 తేదీలలో ఆ లీజులకు రెన్యువల్, గ్రాంట్లు, అనుమతులు ఇచ్చినట్లుగా సమాచారం. ఆ తేదీలోనే ఇలా 2 దఫాలుగా 280 LOIల జారీ
ఫైళ్లను ఆమోదించినట్లు తెలిసింది. ఇందులో కొత్త లీజులు, పాత లీజులకు రెన్యువల్ గ్రాంట్లు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పాత తేదీలతో సెటిల్ చేసిన లీజు దరఖాస్తుల వెనుక 90 కోట్ల పైనే డీల్ ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కో ఎల్ఓఐకు సగటున 40 లక్షల చొప్పున వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. లీజుదారులను అదిరించి బెదిరించి భారీ టార్గెట్లతో వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. కీలక అధికారి వద్ద పనిచేసే పిఏకు డబ్బు మూటలు అందేకే సంతకాలు చేసినట్లుగా బాధిత లీజుదారు ఒకరు ఆంధ్రజ్యోతికి చెప్పారు. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆ యాక్టుపై ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం కూడా చేశారు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా ఈ చట్టం మంచిదేనని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో సమావేశమైన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమర్థించుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు విపక్షాలు ఈ చట్టాన్ని భూతంలో చూపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, దీనికి అనుగుణంగానే రాష్ట్రంలో చట్టాన్ని తెచ్చామని చెప్పారు. అమెరికా, యూరప్ దేశాలు అనుసరిస్తున్న మంచి విధానాలతో దీనిని రూపొందించామని, శాసనసభ సాక్షిగా ఈ చట్టాన్ని ప్రతిపక్షం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఒక భూతంలో చూపించి టీడీపీ, కూటమి పార్టీలు విష ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని నియమిస్తున్నట్లు జగన్ చెప్పారు. ఈ బాధ్యతలను నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చూశారు. ఈయనను రాజ్యసభలో పార్లమెంటరీ నేతగా పరిమితం చేశారు. అదేవిధంగా లోక్సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డినే కొనసాగిస్తున్నట్లు జగన్ చెప్పారు. కాగా తమకు లోక్సభలో బలం లేకపోయినా రాజ్యసభలో బలం ఉందని, అక్కడ చూసుకుందామని వ్యాఖ్యానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష మరోసారి ఉత్తరాంధ్ర బీసీ నేతకు దక్కే అవకాశం ఉందని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ వైపు ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం ఈ పదవి 3 దఫాలు ఈ ప్రాంత నేతలను వరించింది. టీడీపీ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కావడం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవులు సీనియర్ నేతలకు ఇవ్వడం రివాజుగా ఉంది. విభజన అనంతరం 2015 సెప్టెంబర్లో ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును నియమించారు. తర్వాత ఆయన మంత్రివర్గంలో చేరిన దరిదాపుగా 5 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2020 అక్టోబర్లో అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. దీంతో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థిగా ఆయన రాష్ట్రంలోనే అత్యధికంగా 95,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంత్రివర్గంలో ఈయనకు చోటు ఖాయమని అందరూ భావించినా కొన్ని సమీకరణాల కారణంగా చంద్రబాబు ఇవ్వలేకపోయారు. దీంతో ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేతలు పలువురు పేర్కొంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ధర్మారెడ్డిని గత ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవోగా నియమించింది. ఆ తర్వాత ఈవోగా మారి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ధర్మారెడ్డికి తనకు సెలవు కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ఖరారు అయిన తర్వాత ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు ఆయనకు సెలవు మంజూరు చేసింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డి రిటైర్మెంట్ దగ్గరలో సెలవు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలవు ముగిసిన తర్వాత ఆయన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1997 బ్యాచ్ కు చెందిన శ్యామలరావును డీఓపీటీ తొలుత అస్సాం క్యాడర్కు కేటాయించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను అస్సాం క్యాడర్కు పంపారని, తన ర్యాంకు ప్రకారం ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించాలని క్యాట్లో పోరాటం చేశారు. కొంతకాలం అస్సాంలో పనిచేశాక 2009లో ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. విశాఖ కలెక్టర్గా, ఏపీ ఎంఎస్ ఐడీసీ ఎండీగా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. ఆయన ఎక్కువ కాలం మున్సిపల్ శాఖలో పనిచేశారు. త్వరలో టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు ఉపాధి రంగాలను పట్టాలెక్కించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు.
దీనిలో భాగంగానే గురువారం సచివాలయంలో మొదటి బ్లాక్ లో సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆయన ఇలా సంతకాలు చేశారో లేదో గంటల వ్యవధిలోనే ఒక్కొక్కటిగా ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతూ ఇచ్చిన నిర్ణయంను తక్షణం అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి పెండింగ్ తో పాటు మొత్తం కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇంటికి వెళ్లి పింఛను ఇంటి వద్ద అందిస్తారని మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల అన్ని లబ్ధిదారుల్లోనే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోనూ ఆనందం వ్యక్తమవుతుంది. సామాజిక భద్రత పెన్షన్లు కేవలం వృద్ధులకే కాకుండా అన్ని కేటగిరీలో భారీగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు 3,000 నుంచి 4,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే అటు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 200 రెట్లు పెంచుతూ ఒకేసారి 3,000 పెంచి 6,000 ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి కూడా 6,000 పింఛను అందించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2,000 రెట్లకు పెంచుతూ గతంలో ఉన్న 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచారు. మంచానికి పరిమితమైన వారికి గతంలో ఇస్తున్న 5,000 నుంచి 15,000కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వంలో జగన్ ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము వృధా చేశారు. 5 ఏళ్ల పాలనలో కొన్ని వేల కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల ముందు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించారు. ఆరోగ్య శాఖలో జనవరి, ఫిబ్రవరిలో 1,30,00,000 ఆరోగ్యశ్రీ కార్డులు, 70 లక్షల ఆర్బీఎస్కే బుక్లెట్లు ముద్రించగా వీటన్నిటిపై జగన్ ఫోటోలు వేశారు. వీటి ముద్రణకు 22 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో కార్డులు, బుక్లెట్ల మీద జగన్ బొమ్మలు ముద్రించడం ఎందుకు అన్న ఆలోచన కూడా అప్పట్లో అధికారులు చేయలేదు. ఆరోగ్య శాఖలోని కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ఊహించుకుని పట్టుబట్టి మరి బొమ్మలు ముద్రించేశారు. పర్మనెంట్ ఆరోగ్యశ్రీ కార్డులపై జగన్ బొమ్మ ఉండేలా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల ముద్రణ డిసెంబర్లో ప్రారంభించి ఇప్పటికీ ముద్రిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక కార్డు చొప్పున మొత్తం దాదాపు 1.49 కోట్ల కార్డులు ముద్రించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 1.32 కోట్ల కార్డులు ముద్రించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దాదాపు 19.80 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రతి కార్డుకు 15 చొప్పున చెల్లించారు. ఈ లెక్కన మొత్తం కార్డుల ప్రింటుకు దాదాపు 22.35 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆ కార్డులు ఏం చేయాలన్న దానిపై ట్రస్ట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావుడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల స్థలాల క్రమబద్దీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబర్లో ఎంతమందికి క్రమబద్దీకరించారు, ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది, రిజిస్ట్రేషన్ విలువ ఎంత, కబ్జాదారులు చేసుకున్న అక్రమ క్రమబద్దీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా? ఇటువంటి సమగ్ర వివరాలను విజిలెన్స్ అధికారులు ఈ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. త్వరలో దీనిని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో పాటు రెగ్యులరైజేషన్ లో అధికారులు నిబంధనలకు పాత్ర వేశారు. క్రమబద్దీకరణ నిబంధనల ప్రకారం సర్కారు స్థలంలో 2020 జూన్ 2 నాటికి ఇల్లు నిర్మించుకొని అందులో నివాసం ఉన్న వారికి మాత్రమే జీవో నెంబర్ 59 కింద క్రమబద్దీకరించే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారి ఆధార్ కార్డులు అదే ఇంటి అడ్రస్ తో ఉండాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు వంటివి అవసరమవుతాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన క్రమబద్దీకరణ వ్యవహారంలో చాలా చోట్ల అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను బీసీల రిజర్వేషన్ ను ఖరారు చేసేందుకు ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సర్వేలో తేలిన లెక్కల ప్రకారం రిజర్వేషన్లపై కసరత్తు చేయాలని భావిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల లెక్కలు తేల్చాక అందుకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కులగణనకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడం, మరోవైపు స్థానిక ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఓటర్ల జాబితా ఆధారిత సర్వే వైపు మొగ్గు చూపిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తాజా ఓటర్ల జాబితా తీసుకుని ఆ జాబితాతో సిబ్బంది గ్రామ పంచాయతీల వారీగా ఇంటింటికి పంపి కులాల వారి లెక్కలు సేకరిస్తారు. గ్రామాల వారీగా ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుస్తారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని 2-3 నెలల్లోనే పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అప్పుడు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. అయితే ప్రస్తుతానికి ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ప్రకారం కులాలు లెక్కలు తీసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ కుల సర్వేను విడిగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం తేల్చాల్సిన కులాల లెక్కల్లో 3 అంశాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామం వారీగా కులాల లెక్కలు తీయడం, అన్ని వర్గాలకు కలిపి 50% మించకుండా రిజర్వేషన్ ఉండడం అనేవి ఈ 3 అంశాలు. అయితే ఓటర్ల జాబితా ప్రకారం ముందుకెళ్లినా ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి CCLA నవీన్ మిత్తల్ ఆదేశించారు. 10 రోజుల్లో పెండింగ్ దరఖాస్తుల్ని పరిశీలించి 0 స్టేజీకి తీసుకురావాలని గడువు విధించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్ మిత్తల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దరఖాస్తులు వేగవంతంగా క్లియర్ చేసేందుకు MROలకు అదనంగా లాగిన్లు ఇచ్చారు. రోజుకు 100 చొప్పున పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలని లక్ష్యం విధించారు. పరిష్కరించిన ప్రతి దరఖాస్తుకు ప్రొసీడింగ్ ఆర్డర్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, తిరస్కరిస్తే ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుపుతూ రీమార్కులను నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను ఆన్లైన్లో ఓపెన్ చేసేందుకు, వాటి పరిష్కారానికి అవసరమైన రిపోర్ట్స్లో అప్లోడ్ చేసేందుకు ప్రత్యేక లాగిన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు తహసీల్దార్లకు ఒకే లాగిన్ ఉండేది. ఆ లాగిన్ ద్వారానే ధరణి దరఖాస్తుల పరిశీలన, రిపోర్టుల అప్లోడ్, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేవి. ఇప్పుడు వారికి అదనంగా మరో లాగిన్ ఇవ్వాలని కలెక్టర్లకు మిత్తల్ సూచించారు. ఒక లాగిన్ ద్వారా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, మరో లాగిన్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్కు ఇచ్చిన లాగిన్ ద్వారా ధరల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు లాగిన్లు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉండేది. ఆ బాధ్యత నుంచి వారిని తప్పించి అదనపు కలెక్టర్లకు అప్పగించారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేకత మాడ్యూల్ ఉందని, వాటి ద్వారా అన్ని పరిష్కరించాలని సూచించారు. పరిష్కారానికి వీలులేని దరఖాస్తులు ఉంటే కారణాలు చెప్పి రిజెక్ట్ చేయాలన్నారు. పోర్టల్పై అధ్యయనానికి నియమించిన 5 సభ్యుల కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధరణి పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ధరణి కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. ధరణి అమలుతో వచ్చిన సమస్యలకు సంబంధించి కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించామని తెలిపారు. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించే ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సామాన్య ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా ధరణి పోర్టులో మార్పులు చేర్పులు చేపట్టబోతున్నామని తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ముందు మాటపై నెలకొన్న వివాదం విషయంలో 2 అధికారులపై వేటు పడింది. అలాగే ముందు మాట కనిపించకుండా అట్టకు ఆ పేజీని అతికించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన ముందు మాటపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో రూపొందించిన ముందు మాటను మార్చకుండా అలాగే ఈ ఏడాది ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఈ ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉండడంతో గందరగోళం నెలకొంది. ఇందుకు కారకులైన 2 అధికారులపై వేటు వేశారు. SCRT డైరెక్టర్ రాధారెడ్డిని అక్కడి నుంచి తప్పించి సమగ్ర శిక్ష అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాసచారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి మోడల్ స్కూళ్లకు బదిలీ చేశారు. SCERT డైరెక్టర్ రమేష్, పాఠ్య పుస్తకాల ప్రెస్ సర్వీసెస్ డైరెక్టర్ గా రమణ కుమార్ ను నియమించారు. ఈ వివాదాన్ని ముగించడానికి అధికారులు కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా 1 నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు పాఠ్య పుస్తకాల్లోని ముందు మాట పేజీని తొలగించి ప్రతిజ్ఞ, వందే మాత్రం, జనగణమన కనబడేటట్టు అట్టకు లోపల అతికించాల్సిందిగా అన్ని స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులను అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఆ దిశగా పుస్తకాల్లో మార్పులు చేస్తున్నారు. గురువారమే చాలా జిల్లాల్లోని పుస్తకాలను వెనక్కి తెప్పించుకున్నారు. MRCలో వాటిని నిల్వ చేయాలని ఆదేశించారు. మళ్లీ శుక్రవారం ముందు మాట పేజీని అట్టకు అతికించాలన్న ఆదేశాలను ఇచ్చారు. ముందే ఈ ఆదేశాలను ఇచ్చి ఉంటే పుస్తకాల రవాణా ఖర్చు, శ్రమ మిగిలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలై మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు శాఖల వారీగా నివేదికలను సేకరిస్తుంది. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుండి ఆర్థిక శాఖ ప్రతిపాదనలను కోరింది. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కోసం కసరత్తు చేస్తుంది. గత 6 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు
ఆదాయం ఎలా ఉందన్న అంశాలపై శాఖల వారీగా లెక్కలు తీస్తోంది. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేయాలంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు అవసరం కానుంది. రుణమాఫీ, రైతు భరోసా లాంటి స్కీమ్లకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కానున్నాయి. వీటికి నిధుల సర్దుబాటు ఎలా చేయాలన్న దానిపై సీఎం కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి శాఖల వారీగా రివ్యూలో చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో శాఖ నుంచి ప్రతి నెల ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత మేరకు ఉంది, ప్రతి నెల రాష్ట్ర ఆదాయం పెరుగుదల ఏ విధంగా ఉందన్న విషయంపై నివేదికలు కోరారు. నిజానికి జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రాష్ట్రానికి వస్తున్న పన్ను, ఆదాయం, వాటా తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర పరిధిలో ఉన్న నాన్ ట్యాక్స్ రెవెన్యూపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ల్యాండ్ లీజులు, సేల్స్, మైనింగ్లలో ఆదాయం పెంపును ప్రభుత్వం 30,000 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ కొనుగోలుపై వివరణ కోరుతూ కమిషన్ ఇచ్చిన నోటీస్ గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. మరి గడువులోపు కేసీఆర్ వివరణ ఇస్తారా లేక మరికొంత గడువు కోరతారా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ చర్చ నడుస్తోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీస్ ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ అంగీకరించలేదు. ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపైన, 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపైన, టెండర్ విధానాన్ని పాటించకపోవడంపైన కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోనే కమిషన్ నుంచి కేసీఆర్ కు నోటీసు వెళ్లిందని, ఎన్నికల హడావుడి ఉన్నందున జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని కమిషన్ వర్గాల ద్వారా తెలిసిందే. గత నెల 13న ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఆ హడావుడి ఏదీ లేనందున జూన్ 15 వరకు రిప్లై పంపాల్సిందిగా కమిషన్ నొక్కి చెప్పినట్లు తెలిసింది. ఆ డెడ్ లైన్ విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల వివరాలు ఇవ్వండి, వారి చిరునామా, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు కావాలి. జిల్లాల వారీగా గొర్రెలు అమ్మిన యజమానుల పూర్తి వివరాలు ఇవ్వండి. రవాణా చేసిన వాహనాలు, ఏజెన్సీల సమాచారం కూడా. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అడిగిన వివరాల్లో కొన్ని మాత్రమే ఇవి. సదరు సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఈడీ రంగంలోకి దిగడమే కాకుండా సూక్ష్మ స్థాయిలో సమాచారం కోరడంతో సంబంధిత అధికారులు దడ మొదలైంది. ఇటు ఏసీబీ, అటు ఈడీ విచారణతో గొర్రెల స్కామ్ లో అక్రమాల పర్వం ఏ తీరానికి చేరుతుందో, తమ భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన పట్టుకుంది. మరోవైపు గొర్రెల స్కామ్ కు సంబంధించి ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించాలంటూ టీజీఎస్జీడీ సిఎఫ్ఎల్ ఎండీ డాక్టర్ సుబ్బారాయుడు ఆ శాఖ జిల్లా అధికారులకు శుక్రవారం ఈమెయిల్ పంపారు. జిల్లాల వారీగా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి ప్రధాన కార్యాలయంలో ఉన్న సమాచారంతో సరిపోల్చుకొని ఈడీకి పంపించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నీటి అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీటి కుంభకోణాన్ని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్టీఏ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీటి అక్రమాలపై ఆయన సర్కార్ను ఉద్దేశించి ఎక్స్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. లక్షలాది మంది యువత, వారి తల్లిదండ్రులు ఆందోళనను పట్టించుకోకపోవడం ద్వారా వ్యవస్థలో ఎవరిని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ప్రశ్న అని ప్రియాంక ధ్వజమెత్తారు. నీట్ ఈ ప్రభుత్వ హయాంలో చీట్లా తయారైందని కాంగ్రెస్ సీనియర్ నేత జై రమేష్ ధ్వజమెత్తారు. మోదీ హయాంలో పరీక్షల పవిత్రత పదే పదే ప్రమాదంలో పడుతుందని, పేపర్ లీక్లు సాధారణంగా మారిపోయాయని, నీట్ పేపర్ లీక్ కుంభకోణం కూడా అలాంటి వాటిలో ఒకటని ఆయన ఆగ్రహాన్ని వెలబుచ్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పాలనలో 40కి పైగా పేపర్ లీక్ ఘటనలు బయటపడ్డాయి. గుజరాత్ అయితే పేపర్ లీకులకు రాజధానిగా మారింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి పేపర్లు లీక్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ భారీ వ్యాపం కుంభకోణానికి పేరు మోసింది. ఇలాంటి అక్రమాలు లక్షలాది మంది యువ విద్యార్థుల ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేడా అయితే నీట్ కుంభకోణాన్ని వ్యాపం 2.0గా అభివర్ణించారు. తమిళనాడు బీజేపీలో వర్గపోరు చల్లబడినట్లే కనిపిస్తుంది. ఇటీవల తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ గవర్నర్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్ తమిళసై సౌందరరాజన్తో అధ్యక్షుడు అన్నామలై
తాజాగా భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై ఆమెతో గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం అన్నామలై తన ఎక్స్ పేజీలో ఓ సందేశం వెలువరించారు. అక్క తమిళిసైతో భేటీ కావడం నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కమలం వికసిస్తుందన్నారు. దీనికోసం ఆమె రాజకీయ అనుభవాలు, సలహాలు స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే అంతకు ముందు గురువారం రాత్రి తమిళిసై తన ఎక్స్ పేజీలో అమరావతిలో అమిత్ షాతో తాను జరిపిన సంభాషణపై వివరణ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సవాలును అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అమిత్ షా తనతో చర్చించారని పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా పార్టీని అభివృద్ధి పరిచే విషయంపై దృష్టి సారించాలంటూ ఆయన సలహా ఇచ్చారని, ఆ సలహాలు తనకు ఎంతో ఉద్వేగాన్ని కలిగించాయని వ్యాఖ్యానించారు. తమిళిసై అన్నామలై ఇలా స్పందించడంతో ఇప్పటికీ వీరి మధ్య వివాదం సమిసినట్లేనని బీజేపీ వర్గాలు చెప్పారు. జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ తో పాటు ఆయన సహాయకుడైన షా మహమ్మద్ ఖురేషీ, మాజీ మంత్రి షేక్ రషీద్లను ఈ కేసులో నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇమ్రాన్ బృందం ఆజాదీ మార్చ్ పేరిట 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘించి విధ్వంసానికి పాల్పడినట్లు 2022 మే నెలలో ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు నేతలతో పాటు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మరో 2 నాయకులను ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మాలిక్ మహమ్మద్ ఇమ్రాన్ తీర్పిచ్చారు. గత రెండేళ్లకు పైగా ఎలాంటి ముగింపు లేకుండా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్ కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు 2 షరతులు విధించారు. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు ప్రారంభిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. తమ స్వాధీనంలో ఉన్న 4 ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్ కు షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ఒకవైపు G7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో జరుగుతున్న G7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన అక్కడ గమ్మత్తుగా ప్రవర్తించారు. ఇటలీ ప్రధాని జార్జియా మొలినిన్ పై ఓ స్టేజ్ పై కలిసేందుకు వెళ్లిన ఆయన ఆ నేతను హక్ చేసుకున్న తర్వాత చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయారు. కన్ఫ్యూజ్ లో ఉన్న బైడెన్ ఇటలీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కాలేదు. ఇక మరో వీడియోలో బైడెన్ ఎంత గందరగోళానికి గురవుతున్నారో స్పష్టమైంది. G7 సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కడే మరోవైపు వెళ్లిపోయారు. కొన్ని ఫీట్ల దూరం వెళ్లిన తర్వాత ఆయన ఎవరూ లేని దిశకు థమ్స్అప్ చూపించారు. మనుషులు లేని దిక్కుకు వెళ్లిన బైడెన్ ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియడం లేదు. కానీ ఆ సమయంలో ఇటలీ ప్రధాని మెలానీ త్వరగా తేరుకొని బైడెన్ వద్దకు వెళ్లి ఆయన్ను గ్రూప్ నేతలకు దగ్గరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ గ్రూప్ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. జో బైడెన్ ఆరోగ్యంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. వయసు సంబంధిత సమస్యలతో బైడెన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.